ఫెడెక్స్ కొరియర్ పేరుతో వ్యాపారిని బెదిరించి సైబర్ నేరగాళ్లు 98 లక్షలు దోచేసిన ఘటన వెలుగు చూసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ నుంచి కాల్ చేస్తున్నామంటూ హైదరాబాద్కు చెందిన వ్యాపారిని సైబర్ మోసగాళ్లు బెదిరించారు. ఫెడెక్స్ కొరియర్ ద్వారా మీ పేరు మీద పార్సల్ వచ్చిందంటూ అందులో మత్తుమందులు ఉన్నాయని బెదిరించారు. తాము చెప్పిన బ్యాంక్ ఖాతాకు ₹1 కోటి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పారు. బెదిరిపోయిన ఆ వ్యాపారి 98 లక్షల రూపాయల డబ్బులు సైబర్ నేరగాళ్లు చెప్పిన ఖాతాలో జమ చేశాడు. కొద్దిసేపటికి అనుమానం వచ్చి సైబర్ క్రైమ్ కాల్ సెంటర్ నెంబర్కి 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేశాడు బాధితుడు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఫోన్ లైన్ లో మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి, సైబర్ క్రైమ్ కేసులో మీ వద్ద ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రియా, ఫెడెక్స్ కొరియర్ పేరుతో వ్యాపారిని బెదిరించి దాదాపు ₹1 కోటి దాకా సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. దీనికి సంబంధించి ఏదైతే సైబర్ క్రైమ్ జరిగిందన్న నేపథ్యంలో వ్యాపారి వెంటనే అలర్ట్ అయ్యి 1930 అనేటటువంటి సైబర్ కాల్ సెంటర్ కు కాల్ చేయడంతో వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో ఏదైతే క్షణాల్లో సైబర్ పోలీసులు అప్రమత్తమై ఆ మొత్తాన్ని కూడా అమౌంట్ ఏదైతే ఉందో మొత్తాన్ని కూడా ₹1 కోటి నగదును కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. ఇందులో ఏదైతే 98 లక్షల దాకా ఏదైతే నిందితులు ఉన్నారో వారు దోచేసినట్టుగా తెలుస్తోంది. ఫెడెక్స్ కొరియర్ ద్వారా మీ పేరు మీద పార్సిల్ వచ్చిందంటూ అందులో మత్తు పదార్థాలు ఉన్నాయి అన్న కోణంలోనే వ్యాపారస్తుల్ని బెదిరించారు నిందితులు. తాము చెప్పిన బ్యాంకు అకౌంట్ లోకి ₹1 కోటి దాకా ట్రాన్స్ఫర్ చేయాలి అన్న పేరుతోనే సైబర్ నేరగాళ్లు అతన్ని బెదిరించినట్టుగా తెలుస్తోంది. దీంతో 98 లక్షల దాకా రూపాయలు ట్రాన్స్ఫర్ అయితే నిందితుల అకౌంట్ కి వెళ్ళింది. మిగతా మొత్తం అమౌంట్ ని కూడా సైబర్ అధికారులు అయితే మొత్తం కూడా చేసి వెంటనే రికవరీ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద వెంటనే అప్రమత్తమైన సైబర్ పోలీసులు నిందితుల బ్యాంకు ఖాతాల నుంచి మాత్రము అమౌంట్ అయితే ఫ్రీజ్ చేశారు. క్షణాల్లో ఏదైతే బ్యాంక్ ఖాతాలోకి వెళ్ళినటువంటి ఈ నగదు ఏదైతే ఉందో క్షణాల్లో ట్రాన్స్ఫర్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. మొత్తం మీద ఒకే కేసులో ఇంత పెద్ద మొత్తంలో నగదు రికవరీ చేయడం అయితే ఇదే మొట్టమొదటిసారి. ఇప్పటికే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నప్పటి నుంచి కూడా పోలీసులు ఏదైతే సైబర్ క్రైమ్ టీం మొత్తము కూడా అలర్ట్ అయ్యి ఎన్నో అవగాహన సదస్సులు, నేరగాళ్లు వచ్చిన పడద్దని ఎన్నో సమావేశాలు చేస్తున్నప్పటికీ కూడా పదే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. దీనికి సంబంధించి ఈ భారీ మొత్తాన్ని ఏదైతే వ్యాపారి అప్రమత్తమై 1930 అనే సైబర్ క్రైమ్ కాల్ సెంటర్ నెంబర్ కు కాల్ చేయడంతో సైబర్ పోలీసులు అప్రమత్తమై అతన్ని అమౌంట్ అయితే రికవరీ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రియా, రైట్, థ్యాంక్ యూ ఉషా, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.